मरकजी वजीर बंडी संजय कुमार के बेटे बंडी साहिब बगरीद पर एक नाबालिग लड़की के साथ बदतमीजी और नाजेबा हरकत करने का इल्जाम है, जिस पर पोक्सो एक्ट के तहत मुकदमा दर्ज किया गया था, लेकिन बाद में इस मुकदमे को हनी ट्रैप का मुकदमा बनाकर गैर मौसर कमजोर कर दिया गया। अंबरपेट के रुकने असम्बली कालेरू वेंकटेश ने इल्जाम लगाया कि इससे साबित होता है कि रियासत में बीजेपी और कांग्रेस एक हो चुके हैं और इस हवाले से जो इल्जामात लगाए जा रहे थे वो सच निकल रहे। नाबालिग लड़की के साथ नाजेबा हरकत करने वाले बंडी संजय कुमार के बेटे बंडी साहिब बगरीद की गिरफ्तारी का मुतालबा करते हुए अंबरपेट हल्के में वाक़े 6 नंबर चौराहे पर रास्ता रोको एहतजाज किया गया। एहतजाजी बीआरएस कायदीन ने बंडी संजय और इनके बेटे के खिलाफ शदीद नारेबाजी की। इस एहतजाजी प्रोग्राम में रुकने असम्बली कालेरू वेंकटेश के साथ बड़ी तादाद में बीआरएस कायदीन और खवातीन कारकुनों ने शिरकत की। इस मौके पर रुकने असम्बली कालेरू वेंकटेश ने खिताब करते हुए कहा कि उन्होंने हुकूमत से मुतालबा किया है कि इस वाक़े की जिम्मेदारी कबूल करते हुए बंडी संजय अपने मरकजी वजीर के ओहदे से इस्तीफा दे दे और बंडी संजय कुमार के बेटे बंडी साहिब बगरीद को फौरी गिरफ्तार करके रिमांड पर भेजा जाए। उन्होंने मुतासिरा लड़की के अहले खाना को इंसाफ मिलने तक एक से जदोजहद जारी रखने की अपील की है। बंडी संजय गारू इప్పుడైనా నీ అహంకారం తగ్గించుకో, నీ బలుపు తగ్గించుకో। 4 రోజుల క్రితము నువ్వు ఏ భాష మాట్లాడినావు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, ఆ భాష అహంకారంతో తెల్లారి ప్రొద్దున్నే దేవుడు నీకు తగిన శాస్తి చేశాడు। తెల్లారి ప్రొద్దున్నే నీ కొడుకు మీద ఒక మైనర్ బాలికను రేప్ చేసినావు అనే సెక్షన్ పెట్టింది। నీవు ఈ రోజుకైనా కూడా బుద్ధి తెచ్చుకొని మాటలు మాట్లాడేటప్పుడు ఇంకిత భావంతో పనిచేయాలని కోరుతున్నాం। అదేవిధంగా రాష్ట్ర పోలీసును, ముఖ్యమంత్రిని మా పార్టీ తరఫున ఒకటి కోరుతున్నాం, నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయండి। ఎవరైతే మైనర్ బాలికను రేప్ చేసిండో అతనికి తగిన కారాగార శిక్ష విధించాలని మేము మా పార్టీ తరఫున కోరుతున్నాం। ఈ బండి భగీరథను పేట్ బషీరాబాద్ వాళ్ళు అరెస్ట్ చేయకపోతే, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ అరెస్ట్ చేయకపోతే మేము మా పార్టీ వాళ్ళు ఎంత దూరంకైనా పోవడానికి రెడీ ఉన్నాం। న్యాయం కోసం కోర్టులను కూడా మేము ఆశీర్వదిస్తాం। కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఏదైతే కుమ్ముక్కైందో అదంతా వదిలిపెట్టి నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి। ఆ మైనర్ బాలిక యొక్క ఆమెకు రక్షణ ఇచ్చి ఆమెను న్యాయంగా కాపాడాలని మేము కోరుతా ఉన్నాం। మేము కిషన్ రెడ్డి గారు, మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఒక మీ హోమ్ మినిస్టర్ కొడుకు ఇటువంటి దురాగారం చేస్తే మీరెందుకు స్పందిస్తలేరు? మీరు రోజు భక్తి మరియు జై శ్రీరామ్ అని అంటారు, కానీ ఒక దుర్మార్గుడు ఇటువంటి రేపిస్ట్ను మీరు సపోర్ట్ చేస్తున్నా అంటే మీకు ఏ మాత్రం దేవుని మీద అంకిత భావం లేదు, మీరు జై శ్రీరామ్ అనడానికి అర్హత కూడా లేదని చెప్తా ఉన్నా।